హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఈ వీడియోకి మినిమం ఒక 50 సబ్స్క్రైబర్స్ అయినా రావాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. నా పేరు వరుణ్. నేను నా ఫ్యామిలీతోటి హైదరాబాద్లో ఉంటూ చిన్న జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. అయితే ఒకరోజు నేను ఆఫీస్ నుండి తొందరగా వచ్చాను. అలా వచ్చానో లేదో మా ఇంట్లో ఎప్పుడు చూడలేను అనుకున్న వ్యక్తిని చూశాను. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, నా ఎక్స్ లవర్. తనని అలా చూడగానే ఒక్క క్షణం నా గుండె ఆగినట్టు అయ్యింది. ఎందుకంటే నా గురించి ఏమైనా చెప్పింది కావచ్చు అని చాలా టెన్షన్ పడ్డాను. నేను అలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు నా భార్య నాతోటి, తన పేరు స్వాతి, మన పక్క ఫ్లాట్లో కొత్తగా వచ్చారు, పరిచయం పెంచుకుందామని నా దగ్గరికి వచ్చింది అని చెప్పింది. మీరెందుకు ఇంత తొందరగా వచ్చేశారు అని అడిగింది. దానికి నేను, ఈరోజు వర్క్ ఏం లేదు, అందుకే తొందరగా వచ్చాను అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాను. తనని చూసిన ఆ క్షణం నుండి పాత రోజులు గుర్తుకొచ్చాయి. అయితే తనకు నాకు ఎలా పరిచయం? అసలు నేను తనని పెళ్లి చేసుకోకుండా ఇంకొకరితో ఇలా ఉండడానికి కారణం ఇప్పుడు మీకు చెబుతాను, వినండి. నేను బీటెక్ చదువుతున్న టైంలో తను కూడా మా కాలేజీలో నాతో పాటు చదువుకుంది. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడి అలా మేమిద్దరం చాలా రోజులు గాఢంగా ప్రేమించుకున్నాం. అయితే మా మధ్యలో ఎప్పుడూ ఒక్కసారి కూడా గొడవలు రాలేదు. అలా మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్న సమయంలో సడన్గా తనకి ఫోన్ రావడంతో తను వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు నుంచి తను కనిపించలేదు నాకు. ఒకరోజు అసలు ఎందుకు వెళ్ళింది అని తెలుసుకుందామని వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే తన గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడంతో వాళ్ళ ఇంట్లో తనే పెద్దమ్మాయి కావడంతో ఇది మొదటిసారి కాబట్టి ఎలాగో బ్రతికిపోయాడు. ఒకవేళ 2 సార్లు వచ్చి ఉండుంటే చనిపోయేవాడు కాబట్టి పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారని తెలిసింది. ఆ విషయం తెలుసుకోగానే నేను తనతో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలా వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మంచం మీద రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. తను వాళ్ళ డాడీకి ట్యాబ్లెట్స్ ఇస్తూ పక్కనే కూర్చొని ఉంది. మిగతా వాళ్ళు పెళ్లి చేయాలని అంత హడావిడి చేస్తూ ఉన్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీతో కొంచెం సేపు మాట్లాడి అలా పక్కకి వెళ్ళాను. తను నా దగ్గరికి వచ్చింది. తనతో కలిసి చాలా రోజులు అయ్యేసరికి తనని ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాను. అలా పట్టుకొని ఇన్ని రోజుల ప్రేమని ఆ ఒక్క క్షణంలో తనపై చూపించేశాను. అయినా కూడా తను అస్సలు పట్టించుకోకుండా, వరుణ్, మన ఇద్దరికి సెట్ కాదు, ఆల్రెడీ నాకు వేరే సంబంధం చూసేశారు, త్వరలో పెళ్లి కూడా చేసేస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఆ పరిస్థితులను చూసి నేను బాధపడుతూ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. అలా కొన్ని రోజుల తర్వాత నాకు ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది. అలా కొన్ని రోజులు చేసి ఇంట్లో నాకు సంబంధం చూసి పెళ్లి చేసేశారు. ఇలా హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసుకుంటూ ఉన్న సమయంలో తను సడన్గా ఒక్కసారిగా నా పక్క ఫ్లాట్లోనే ప్రత్యక్షం కావడం నేను జీర్ణించుకోలేకపోయాను. అలా కొన్ని రోజుల తర్వాత నా భార్యతోటి తను చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం గమనించాను. అలా అలా గడిచిపోతున్న మా ప్రయాణంలో తను నన్ను మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అయితే నేను మా ఫ్లాట్లో ఫ్రెష్ అప్ అయి అలా సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్న సమయంలో తను వచ్చింది. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు? నన్ను మర్చిపోయావా ఏంటి అని అలా మాట్లాడుతూ నా పక్కకు వచ్చి కూర్చుంది. నేను వెంటనే, ఏంటి నువ్వు? నీకు పెళ్ళి అయ్యింది, మీ ఆయన చూస్తే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళు, సమయానికి నా వైఫ్ కూడా లేదు, మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని చెప్పాను. దానికి తను,
ఏం కాదులే, మా ఆయన నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, రేపు పొద్దున వస్తాడు. నైట్ నేనొక్కదాన్నే రోజు పడుకోవడం కష్టంగా అనిపించేది. ఎలాగో నీ భార్య ఈరోజు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది కాబట్టి నేను ఇలా వచ్చాను అని చెప్పింది. దానికి నేను, నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళు, ఇలాంటివి మళ్ళీ ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పినా కూడా తను అస్సలు వినలేదు. తను డోర్ లాక్ చేసింది, కిటికీలను మూసేసి నా మీద వచ్చి కూర్చుంది. పాత జ్ఞాపకాలు వచ్చేలా తను నాతో ప్రవర్తించింది. నాకు మాత్రం తన మీద కొంచెం కోపం ఉండే, కానీ ఇప్పుడు తను నాతో చేస్తున్న పనికి కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. అలా మేమిద్దరం ఆ రోజు ఒక్కటయ్యాము. ఆ రోజు నుండి ఇంట్లో ఇల్లాలు తోటి, పక్కింట్లో ఉన్న ప్రియురాలుతోటి చాలానే ఎంజాయ్ చేశాను. కానీ అది కూడా చాలా కష్టంగా మేనేజ్ చేసుకుంటూ అలా గడిపేశాను. మీలో కూడా ఎవరికైనా ఇలా జరిగిందా? జరిగి ఉంటే కామెంట్ చేయండి. మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.